నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి జిఎస్టీ కౌన్సిల్ ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజం అనే దాన్ని స్టార్ట్ చేస్తున్నట్లుగా అప్రూవ్ చేస్తున్నట్లుగా తెలియజేసింది అనమాట. ఏంటి ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజం, ఎందుకోసం ఇది వినియోగించబోతున్నారు జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇది మెయిన్గా జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేయడం జరిగిందంటే ఎవేషన్ అంటే పన్ను ఎగవేతదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకోవడం కోసమే ఈ జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజం అనేది స్టార్ట్ చేస్తారు. అసలు ఏ విధంగా చేస్తారని తెలుసుకుందాం. సో ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు అప్రూవ్ చేసినటువంటి ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజం ఏదైతే ఉందో అది దానివల్ల ఏంటంటే ఎక్కడైతే పన్ను కట్టకుండా తప్పించుకుంటున్నారో అట్లాంటి ప్లేసెస్లో పన్ను కట్టకుండా ఉండే చోట ఈ ట్యాక్స్ ఎవేషన్ అనేది జరగకుండా అంటే ఎగవేత అనేది జరగకుండా ఉండడం కోసమే ఇటువంటి మెకానిజం అనేది ఉపయోగపడబోతుంది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఏవైతే వస్తువులైనా ప్యాకేజెస్ అయినా ఒక చోట నుంచి ఒకటికి తరలిస్తూ ఉంటారో సో వాటికి తరలించేటప్పుడు ఫస్ట్ ప్లేస్లో నథింగ్ బట్ ఎక్కడైతే తయారు చేస్తారో మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అక్కడ నుంచే కదా ప్యాకేజెస్ అనేవి డెలివరీ అయ్యేది. సో తయారు చేసే దగ్గర వాటికి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా ఒక మార్కింగ్ అనేది ఇవ్వబడుతుంది అనమాట. సో ఒక మార్కింగ్ అనేది ఇచ్చి దాని మీద ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ప్లేస్ చేస్తారు. సో అది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఇక్కడ నుంచి ఒక ప్రోడక్ట్ అనేది ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అది ఒక చోటకి మెయిన్ ప్లేస్కి వెళ్ళచ్చు. ఆ మెయిన్ ప్లేస్ దగ్గర నుంచి మళ్ళీ మనకి ఎక్కడైతే కన్జ్యూమర్ ఉన్నారో అక్కడ దాకా ప్రోడక్ట్ అనేది వెళ్తుంది అనమాట. సో త్రూ అవుట్ ద సప్లై చైన్ అంటే ఇక్కడ తయారు చేసిన దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ మళ్ళీ కస్టమర్కి వెళ్ళేదాకా మిడిల్లో అంతా సప్లై చైన్ అంటాం. సో ఈ సప్లై చైన్ మొత్తంలో కూడా అది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సప్లై యూనిట్ ఢిల్లీలో ఉంది, బట్ మన కస్టమర్ ఎక్కడున్నారంటే ఆంధ్రాలో ఉన్నారు. బట్ ఇక్కడ ఆంధ్ర దాకా వచ్చే లోపల చాలా రాష్ట్రాలు అనేవి దాటుకుంటూ రావాలి. చాలా రాష్ట్రాలు అన్నింటిలో కూడా ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ట్యాక్స్ కొన్ని చోట్ల ఎగనామం పెట్టేసి తీసుకొస్తూ ఉంటారు అనమాట. అంటే ట్యాక్స్ని తప్పించుకుంటూ వస్తూ ఉంటారు. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తరలించేటప్పుడు ఢిల్లీ నుంచి ఆంధ్ర లోపల వచ్చే లోపల ఎంత ట్యాక్స్ చెల్లించాలో అది కంప్లీట్గా చెల్లించకుండా వస్తుంటారు. అందుకోసమే ఇక్కడ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో అక్కడే ప్రొడక్ట్కి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఇవ్వడం ద్వారా దాన్ని ఒక జీపీఎస్ ట్రాకర్ లాగా అనమాట. సో అక్కడ నుంచి ఆ ప్రొడక్ట్ అనేది సప్లై చైన్ మొత్తం క్లియర్ చేసుకొని కస్టమర్ దాకా వెళ్ళేదాకా ఎలా వెళ్తుంది, అన్ని చోట్ల ట్యాక్స్ పే చేస్తున్నారా లేదా అనేది కంప్లీట్గా చెక్ చేయబడుతుంది అనమాట. సో దీని ద్వారా ఎవరు కూడా ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకోకుండా ఉండడానికి ఈ ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజం అనేది ఉపయోగపడబోతుంది. అండ్ ఇది ఏ విధమైనటువంటి ప్రొవిజన్ ద్వారా ఎటువంటి చట్టం ద్వారా మళ్ళీ అమల్లోకి రాబోతుంది ఇలా ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజం అనేది అంటే సిజిఎస్టీ యాక్ట్స్ 2017 అనుగుణంగా ఈ యొక్క చెల్లింపులు పన్ను ఎగవేత అనేది జరగకుండా ఉండడం కోసం చర్యలు అనేవి తీసుకొని పోబడతాయి. అండ్ ఇది వచ్చేసి సెక్షన్ 148A భాగంగా ఈ యొక్క చట్టం అనేది రూపుదిద్దుకొని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ట్యాక్స్ అనేది చెల్లించకుండా ఉంటే వాళ్ళకి కఠిన శిక్షలు కూడా ఉండే విధంగా చేయబోతున్నారు అనమాట. అండ్ ఈ యొక్క మెకానిజం ఏదైతే ఉందో లైక్ అంటే ఇక్కడ ట్రాక్ చేస్తూ ఆ ప్రోడక్ట్ని ట్రేస్ చేసేటువంటి మెకానిజం ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్కి చాలా ఉపయోగపడబోతుంది అనమాట. ఎక్కడ కూడా పన్ను అనేది నష్టపోకుండా పన్ను ఎగవేత అనేది జరగకుండా ఖచ్చితంగా ట్రాక్ చేయడానికి వీలు కలుగుతుంది. ఎక్సైజ్ సూర్యకిరణ్. సో ఎక్సైజ్ సూర్యకిరణ్ ఏదైతే ఉందో అది రీసెంట్గా నేపాల్లో జరిగిందనమాట. బట్ ఈ ఎక్సైజ్ సూర్యకిరణ్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. ఏ రెండు దేశాలంటే ఇండియా అండ్ నేపాల్. సో మన రెండు దేశాల మధ్య ఒక జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్సైజ్ సూర్యకిరణ్ అని పిలిచారు. అది రీసెంట్గా నేపాల్లో జరిగిందనమాట. అండ్ ఈ యొక్క నేపాల్లో జరిగినటువంటి ఎక్సైజ్ ఏదైతే ఉన్నాయో అంటే ఈ విన్యాసాలు ఏవైతే ఉన్నాయో దానిలో మన ఇండియన్ కాంటినెంట్ నుంచి అంటే మన భారతదేశం నుంచి ఒక ట్రూప్ అంటే నథింగ్ బట్ ఒక విభాగం ఆర్మీ విభాగం ఇందులో పాల్గొనడం జరిగిందనమాట. ఏ విభాగం అంటే 334 పర్సనల్ అంటే ఆ సిబ్బంది విభాగం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈ యొక్క విన్యాసాల్లో పాల్గొనడం జరిగింది ఎక్సైజ్ సూర్యకిరణ్లో. ఇది వచ్చేసి 18th ఎడిషన్ అనమాట. 18th ఎడిషన్. అండ్ ఇది నేపాల్లో ఉన్నటువంటి సల్జిహండి అనేటువంటి ప్రాంతంలో ఈ ఎక్సైజ్ సూర్యకిరణ్ అనేది నిర్వహించడం జరిగింది.
అండ్ దీనిలో ఏంటంటే 11th గోర్ఖా రైఫిల్స్ అనేవి ఇందులో ఎక్కువగా వినియోగించబడ్డాయి. అండ్ దాంతోపాటు దీనిలో ఎక్కువగా ఏంటంటే నేపాల్ ప్రాంతంలో తీసుకున్నటువంటి ఈ శిక్షణ కార్యక్రమాలు ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకోసం అంటే మనకి అంటే నేపాల్కి మధ్యన ఉన్నటువంటి స్నేహబంధం మెరుగుపడడం కోసం అండ్ దాంతోపాటు ఎవరైతే ఆర్మీలో సిబ్బంది ఉన్నారో వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు అనేవి కూడా ఉంటాయన్నమాట. సో ఇందులో ఎటువంటి నేర్పించారంటే జంగిల్ వార్ఫేర్ అనేది నేర్పించడం జరిగింది. అంటే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ అనేవి నేర్పించడం జరిగింది. డిజాస్టర్ రిలీఫ్ అండ్ ఆపరేషనల్ ప్రిపేర్డ్నెస్ ఇటువంటి అంశాల మీద శిక్షణ కార్యక్రమాలు అనేవి ఇందులో పాల్గొన్నటువంటి సిబ్బంది అందరికీ ఒకసారి మళ్ళీ నేర్పించడం జరుగుతుంది అనమాట. అండ్ ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో ఈ యొక్క బెటాలియన్ పరంగా అంటే ఇక్కడ విన్యాసాల పాల్గొనే విధంగా శ్రీజంగ్ బెటాలియన్ అనేది ఇందులో పాల్గొనడం జరిగింది. అంటే నేపాల్ తరపున శ్రీజంగ్ అనమాట. అండ్ మన ఇండియా తరపున 334 టీం ఏదైతే ఉందో సిబ్బంది యొక్క టీం అనేది అది ఈ యొక్క విన్యాసాల్లో పాల్గొనడం జరిగిందనమాట. సో ఇలా 2 దేశాలకు సంబంధించి అంటే ఇండియా అండ్ నేపాల్ 2 దేశాలకు సంబంధించి ఆర్మీలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 కలిసి వర్క్ చేసే విధంగా ఒక జాయింట్ ఆపరేషన్స్ ఏ విధంగా చేయాలి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసి వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. సో ఎక్సైజ్ సూర్యకిరణ్ ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది అంటే ఇండియా అండ్ నేపాల్. ఎన్టీపీసీ. సో రీసెంట్గా ఎన్టీపీసీ వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్టార్ట్ చేస్తున్నట్లుగా తెలియజేశారనమాట. ఏ రాష్ట్రంలో దీన్ని స్టార్ట్ చేయబోతున్నారంటే ఒడిశా రాష్ట్రంలో అనమాట. సో ఒడిశా రాష్ట్రంలో ఎన్టీపీసీ వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే రీసెంట్ టైంలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా మనం 2047 కల్లా కూడా మన దేశాన్ని పూర్తిగా డెవలప్డ్ కంట్రీగా మార్చుకోవాలి అనేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రీన్ హైడ్రోజన్ వైపు మనం మల్లుతూ ఉన్నాం అనమాట. గ్రీన్ హైడ్రోజన్ వైపు ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నాం. అండ్ సోలార్ ఎనర్జీని కూడా మనం ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉన్నాం మన భారతదేశం నుంచి సోలార్ అలయన్స్ ద్వారా. సో ఈ 2 అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎన్టీపీసీ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ అంటే ఒడిశాలో అనమాట. సో ఇక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఎన్టీపీసీ వాళ్ళు గ్రిడ్ కో వారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సహాయంతో దీన్ని డెవలప్మెంట్ చేయబోతున్నారు అనమాట. అండ్ ఈ గ్రిడ్ కో ఏంటంటే అక్కడ ఒడిశాలో ఉన్నటువంటి ఎన్టీపీసీ వాళ్ళకి సంబంధించినటువంటి విభాగం. అండ్ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్ తరపున ఇది స్టార్ట్ అవబోతుంది. ఎన్టీపీసీ విత్ గవర్నమెంట్ ఒడిశా కలిసి దీన్ని స్టార్ట్ చేయబోతున్నాయి. అండ్ దీనిలో ఏంటంటే ఇక్కడ ఎనర్జీ కన్జర్వేషన్ అవ్వచ్చు ప్రమోషన్ అనేది చేస్తున్నాం. దేనంటే గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీని ఏ విధంగా తయారు చేయాలి దాన్ని ఏ విధంగా సప్లై చేసి ఎక్కువ చోట్ల వినియోగించుకోవాలి అనేటువంటి దృష్టిలో ఉంచుకొని చేస్తున్నాం. కాబట్టి దీనికోసం ఎనర్జీ అండ్ క్యాపిటల్ రీయూనియన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఇందులో పాల్గొనబోతుంది. అంటే ఇందులో దాని యొక్క సహాయం కూడా అవసరం అనమాట. దానికి కరెక్ట్ అనేటువంటి పేరుతోటి ఇవ్వడం జరిగింది. దీని యొక్క సహాయంతో గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేసి వినియోగించడానికి అండ్ ఎక్కడైనా అవసరమైనప్పుడు గ్రీన్ హైడ్రోజన్ని తరలించడానికి కూడా ఈ యొక్క విభాగం యొక్క సహాయం అనేది ఉంటుంది. సో ఇదంతా కూడా ఒడిశా యొక్క గవర్నమెంట్ తన ఆధ్వర్యంలో చేస్తుంది అనమాట. అండ్ దీనిలో ఏంటంటే ఒడిశాలో ఉన్నటువంటి భువనేశ్వర్ ప్రాంతంలో అండ్ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా చోట్ల కూడా గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూలింగ్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయాలి అని భావిస్తున్నారు. అంటే మనకి ఏ విధంగా పెట్రోల్ బంక్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటూ ఉంటాయో అదేవిధంగా ఈ యొక్క ఒడిశా రాష్ట్రంలో కూడా గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూలింగ్ స్టేషన్స్ అనేవి వినియోగంలోకి ఎక్కువగా అందుబాటులో ఉండే విధంగా చేయబోతున్నారు. అండ్ ఇవి ఎందుకోసం అంటే హైడ్రోజన్ బస్సెస్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కువగా. అవి ఎక్కువగా వాటి సంఖ్యను పెంచాలని కూడా భావిస్తున్నారు అనమాట. సో దానికోసం ఎక్కడ కావాల్సిన చోటల్లా కూడా ఎక్కువ శాతం హైడ్రోజన్ ఫ్యూలింగ్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేయాలి అని భావిస్తుంది అనమాట ఒడిశా గవర్నమెంట్. అండ్ ఈ యొక్క ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది ఎందుకోసం సో గ్రీన్ హైడ్రోజన్ అని చెప్తూ ఉన్నాం. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎందుకంటే మనం ఫాజిల్ ఫ్యూయల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ రీప్లేస్ చేయబోతున్నాం. వేటితో రీప్లేస్ చేయబోతున్నాం అంటే గ్రీన్ హైడ్రోజన్ తోటి ఉండేటువంటి వర్క్ అయ్యేటువంటి బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటితోటి రీప్లేస్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది తీసుకొని వచ్చి అవసరమైన ప్రతి చోట కూడా ఫ్యూలింగ్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ దీని ద్వారా ఏంటంటే ఎనర్జీ సెక్యూరిటీ ఒకటి పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే మనకున్నటువంటి సాంప్రదాయక ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో అంటే మనకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎక్కువగా వాడుతున్నాం. బట్ కొన్ని సంవత్సరాల తర్వాత మనకి దొరకవు అనమాట. సో వాటన్నిటిని
తగ్గించి మన గ్రీన్ హైడ్రోజన్ వైపు, సోలార్ ఎనర్జీ వైపు మళ్ళుతున్నాం అనమాట. అండ్ ఇలా చేయడం ద్వారా ఏంటంటే డీకార్బనైజేషన్ అనేది ఉంటుంది. సో డీకార్బనైజేషన్ అంటే ఏం లేదు, పొల్యూషన్ని రెడ్యూస్ చేయడానికి మనం ఇలా గ్రీన్ హైడ్రోజన్ వైపు మళ్ళుతున్నాం. సో గ్రీన్, నథింగ్ బట్ గ్రీన్ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, అది ప్రకృతికి ఉపయోగపడేది, ప్రకృతిని నష్టపరచకుండా వినియోగించబడేదని మనం అర్థం చేసుకోవాలి. సో డీకార్బనైజేషన్ అంటే కార్బన్ ఉద్గారాల సంఖ్య అనేది తగ్గించడానికి కూడా ఇలా గ్రీన్ హైడ్రోజన్ బస్సెస్ అనేవి ఎక్కువగా వినియోగంలోకి రాబోతున్నాయి. ఇది మొత్తం ఎక్కడ చేయబోతున్నారంటే ఒడిశా రాష్ట్రంలో ఎన్టీపీసీ వాళ్ళ యొక్క సహాయంతో ఈ విధంగా చేయబోతున్నారు. సో ఇండియా తరపు నుంచి యాంటీ డంపింగ్ ప్రోబ్ అనేది స్టార్ట్ చేసినట్లుగా ఈ యొక్క యాంటీ డంపింగ్ ప్రోబ్ అనేది ఇస్తున్నారనమాట. ఎందుకోసం అంటే మన దేశంలోకి చాలా ప్రొడక్ట్స్ చైనా నుంచి వస్తూ ఉంటాయి. సో ఈ చైనా నుంచి వచ్చినటువంటి ఎల్ఎన్జీ ఫ్యూయల్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో రీసెంట్ టైంలో అవి సరైనటువంటి నాణ్యత లేనివిగా బయటపడ్డాయి అనమాట. సో దానివల్ల కొంచెం ఇబ్బంది కూడా కలిగింది కొన్ని యూనిట్స్లో, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కొన్ని చోట్ల ఎల్ఎన్జీ పైప్స్ అండ్ ఫ్యూయల్ ట్యాంక్స్ ఏవైతే వాడుతున్నారో వాటిలో లీకేజెస్ జరిగాయి అనమాట. సో లీకేజెస్ జరిగాయి, ఎందుకు జరిగాయి? చైనా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ ఫ్యూయల్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి సరైనవిగా లేవన్నమాట, అవి నాసీ రకంగా ఉన్న ప్రొడక్ట్స్. సో వాటి మీద యాంటీ డంపింగ్ ప్రోబ్ అనేది తీసుకుని వస్తున్నట్లుగా ఇండియన్ గవర్నమెంట్ తెలియజేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి, ఇక్కడ మనం యాంటీ డంపింగ్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా అంటే మనకి దేశంలోకి అంటే ఇండియాలోకి చైనా నుంచి ఏవైతే ప్రొడక్ట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ అని గవర్నమెంట్ గుర్తించింది అనమాట. ఏవైనా మంచివి ఉంటే వాటిని మాత్రమే ఇండియా కొనుగోలు చేయాలి, మిగిలిన వాటిని కొనుగోలు చేయకూడదు. అంటే చైనా వాళ్ళు మన దేశంలో అమ్ముకోకుండా ఉండే విధంగా మనం వీటి మీద ట్యాక్స్ అనేది ఎక్కువగా పెడతాం అనమాట. సో చైనా వాళ్ళు ఇక్కడ వచ్చి పెట్టుకోవాలన్నప్పుడు ట్యాక్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళు ఇక్కడ అమ్మేటువంటి ప్రొడక్ట్స్ అనేవి తగ్గిపోతాయి. అందుకోసమే ఒక యాంటీ డంపింగ్ ట్యాక్స్ కూడా పెడుతూ ఉన్నారు చైనా నుంచి మన దేశం మీదకి వచ్చేటువంటి ప్రొడక్ట్ల మీద. సో ఎందుకోసం ఇలా చేశారంటే మనకి తెలిసినటువంటి కొన్ని ప్రొడక్ట్లే కాదు, చాలా ప్రొడక్ట్స్ అనేవి మన దేశంలోకి వస్తున్నాయి. లైక్ బొమ్మలు కావచ్చు, వస్తువులు కావచ్చు, అండ్ బట్టలు కావచ్చు, చాలా రకాలైనవి వస్తున్నాయి అన్నమాట. కొన్ని క్వాలిటీ ఉంటున్నాయి, కొన్ని క్వాలిటీ ఉండట్లా. సో ఏవైతే క్వాలిటీ లేవో వాటన్నిటిని కూడా చెక్ చేసే విధంగా యాంటీ డంపింగ్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే రీసెంట్గా ఎల్ఎన్జీ ఫ్యూయల్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి చైనా నుంచి కొనుగోలు చేసి వినియోగిస్తూ ఉన్నప్పుడు ఇనోక్స్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో కొంత ప్రమాదం అనేది జరిగిందనమాట. సో ప్రమాదం జరిగింది కాబట్టి అవి ఎందువల్ల జరిగిందని చెక్ చేస్తే సో వీళ్ళు ఇచ్చినటువంటి ఫ్యూయల్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి నాసీ రకంగా ఉన్నాయి. అందుకోసమే మన దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ పరిశ్రమ విభాగాన్ని కాపాడుకోవడం కోసం నాసీ రకమైనటువంటి ప్రొడక్ట్స్ అనేవి మన భారతదేశంలోకి చైనా నుంచి రాకుండా కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవడం కోసం ఇలా గవర్నమెంట్ ప్లాన్ చేసింది అనమాట. అండ్ ఇందులో భాగంగా ఏంటంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అనమాట. సో ట్రేడ్ రెమెడీస్ ఆధ్వర్యంలో ఒక విభాగం ఇన్వెస్టిగేట్ చేయబోతుంది. ఏ ప్రొడక్ట్స్ నాణ్యతగా ఉన్నాయి, ఏ ప్రొడక్ట్స్ నాణ్యతగా లేవు, వీటిని మన దేశంలోకి రానియచ్చా లేదా అని ప్రతి ఒక్కటి చెక్ చేయడానికి ఒక విభాగం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ యొక్క విభాగం ద్వారా ఒక టీం అనేది దీనికోసం వర్క్ చేయబోతుంది అనమాట. అండ్ ఇది ఎందుకోసం అంటే చీప్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో, తక్కువ మార్జిన్ కలిగినటువంటి ఇంపోర్ట్స్, సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ మీద 2 years వ్యారంటీ అని ఇచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ 1 year కల్లా డ్యామేజ్ అయిపోయిందంటే ఆ ప్రోడక్ట్ సరైనది కాదనమాట. సో అందుకోసమే ప్రతి ఒక్కటి చెక్ చేయడం, నాసిరకమైన వస్తువులు రాకుండా ఉండడం కోసం గవర్నమెంట్ ఇలాంటి చర్యలనే తీసుకొని రావడం జరిగింది అనమాట. అండ్ దాంతోపాటు ఆల్రెడీ ఇండియా చాలా సంవత్సరాల నుంచి యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎందుకోసం అంటే చైనా నుంచి మన దేశంలోకి ఎటువంటి నాసిరకం వస్తువులు అనేవి దిగుమతి అవ్వకుండా ఉండడం కోసం ఇటువంటి ట్యాక్స్ అనేది చైనా నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ మీద పెట్టడం జరిగింది. సో ఇది ఎందుకోసం అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఎల్ఎన్జీ ఫ్యూయల్ ట్యాంక్స్ మీద ఒక ఇంపోర్ట్ డ్యూటీ ఒకటి జరిగింది కాబట్టి, ప్రమాదం జరిగింది కాబట్టి అక్కడ యాంటీ డంపింగ్ ఇన్వెస్టిగేషన్ అని స్టార్ట్ చేస్తున్నట్లుగా ఇండియన్ గవర్నమెంట్ తెలియజేస్తుంది. సో టిఐఎల్, సో టిఐఎల్ వచ్చేసి ఒక కంపెనీ అనమాట. ఈ యొక్క కంపెనీ అండ్ ఈ యొక్క వర్ధవాన్ పోర్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడుందంటే మహారాష్ట్ర అనమాట. సో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేస్తున్నట్లుగా మహారాష్ట్ర గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది. దీనికోసం 20,000 కోట్ల రూపాయలు అనేవి కేటాయిస్తున్నట్లుగా తెలియజేస్తుంది అనమాట. అండ్ ఈ టిఐఎల్ టెర్మినల్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ యొక్క సహాయంతో నియర్లీ 20,000 కోట్ల రూపాయల సహాయం తీసుకొని అంత అమౌంట్ తోటి
వధ్వాన్ పోర్ట్ అనేది డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలను చేయబోతున్నారు. అండ్ దీని ద్వారా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దహాను మహారాష్ట్రలో ఉన్నటువంటి దహాను ప్రాంతంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా బెటర్గా మార్చిపోతున్నారు అనమాట. అండ్ ఈ యొక్క వధ్వాన్ పోర్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వివిపిఎల్ అనేది, సో ఇది ఒక జాయింట్ వెంచర్ అనమాట. సో దీనిలో జేఎన్పిఏ అనేది 74% వాటాని కలిగి ఉంది. అండ్ మహారాష్ట్ర మ్యారిటైమ్ బోర్డ్ ఏదైతే ఉందో అది 26% కలిగి ఉంది తన యొక్క లాభం అనేది. అండ్ ఓవర్సీస్ నుంచి నియర్లీ ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం 76,200 కోట్ల ప్రాజెక్టుగా ఇది రూపుదిద్దుకుందన్నమాట. సో మహారాష్ట్రలో ఉన్నటువంటి వధ్వాన్ పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం 20,000 కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఎందుకోసం అంటే మన భారతదేశంలో పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బెటర్గా మార్చడం కోసం, అది కూడా ఏ విధంగా ఉండాలంటే అత్యున్నతమైన ప్రమాణాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి టెక్నాలజీని ప్రమాణాలని మన ఇండియన్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మెయింటైన్ చేయడం కోసం ఇలా 20,000 కోట్ల రూపాయలు అనేవి వధ్వాన్ పోర్టు కోసం పెట్టడం జరిగింది. సో గోవాలో ఉన్నటువంటి మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి బెస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా పేరు అనేది రావడం జరిగింది. ఎందుకు ఈ యొక్క అవార్డు ఏ విధంగా ఇచ్చారనేది కూడా మనం తెలుసుకోవాలి. ఏ విధంగా అంటే ఈ అవార్డు అనేది ట్రావెల్ లీజర్ ఇండియాస్ బెస్ట్ అవార్డ్స్ 2024 ఆ యొక్క అవార్డ్స్లో భాగంగా మన భారతదేశంలో ఉన్నటువంటి చాలా ఎయిర్పోర్ట్స్లో ప్రయాణికుల యొక్క వాళ్ళ యొక్క ఒపీనియన్ అనేది తీసుకోవడం ద్వారా బెస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో ఏంటంటే నియర్లీ 1,86,000 మంది పార్టిసిపేట్స్, ఒక్కరి అభిప్రాయం కాదు, ఇంతమంది అభిప్రాయాన్ని తీసుకొని ఆ ఎయిర్పోర్ట్స్కి రేటింగ్ అనేది ఇచ్చారనమాట. సో ఎటువంటి విషయాలంటే యాక్సెస్ ఏ విధంగా ఉంది, సెక్యూరిటీ ఎంత బాగుంది, డైనింగ్, షాపింగ్ అండ్ యొక్క ఎయిర్పోర్ట్ యొక్క డిజైన్ ఏ విధంగా ఉంది, ఇటువంటి చాలా అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎయిర్పోర్ట్స్కి రేటింగ్ ఇచ్చినప్పుడు బెస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా గోవా ఎయిర్పోర్ట్ అనేది దాని యొక్క స్థానం అనేది సంపాదించుకుంది అనమాట. మెయిన్ ఫస్ట్ పొజిషన్లో రావడం జరిగింది. అండ్ జిఎంఆర్ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి ప్రెసెంట్ సిఇఓగా ఎవరు వర్క్ చేస్తున్నారంటే ఆర్వి శేషన్ గారు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.